తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ రోజురోజుకు పటిష్టమవుతోంది. ముఖ్యంగా జనసేన మహిళా నేత దేరిసీన ఫాతిమా రాణి ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఒకవైపు జనసేన సభ్యత్వ నమోదును వేగవంతం చేస్తూనే మరోవైపు తనదైన శైలిలో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో ఫాతిమా రాణి ప్రజలకు చేరువవుతున్నారు. నియోజకవర్గంలో జనసేన జెండాను రెపరెపలాడిస్తూ ప్రతి కార్యకర్తకు అండగా నేనున్నానంటూ ఆమె భరోసా ఇస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫాతిమా రాణితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. గోపాలపురం నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ జనసేన పార్టీ సభ్యత్వాల్లో కూడా ముందున్నటువంటి ఫాతిమా రాణి ప్రస్తుతం మనతో ఉన్నారు. మేడం, అంటే పార్టీ కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు, సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు, అంటే ఏంటి మెయిన్ మీ గోల్ ఏంటండి? పవన్ కళ్యాణ్ గారి ఇన్స్పిరేషన్ అండి. పవన్ కళ్యాణ్ గారు ఆశయాల ప్రకారం సేవలో నిమగ్నం అవ్వాలనే ఉద్దేశంతోనే నేను ఇలా సేవలు చేస్తూ ఉన్నాను. అంటే పార్టీలు చేరిన అనంతకాలంలోనే అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు రకరకాలుగా. అంటే ఇప్పుడు దాకా ఏమేమి చేపట్టారు, ఇంకా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు? ఇప్పుడు మేమున్న ప్రాంతం వచ్చి గౌరీపట్నం ఏరియాలో ఉంటామండి, గోపాలపురం నియోజకవర్గం. గత కొన్ని సంవత్సరాలు, ఒక 35 సంవత్సరాలుగా కూడా ఈ ప్రాంతంతో మాకు అనుబంధం ఉంది. మా పెద్దనాన్నగారు దేరిసీన ఆరోన్ ఫాదర్ గారని, ఆయన 24 సంవత్సరాలు కూడా గౌరీపట్నంలో చర్చిలో అనేక సేవా కార్యక్రమాలు చేసి అక్కడక్కడ అఖండ దేవాలయం నిర్మించి అక్కడున్న పేద ప్రజలను ఆదుకున్నారు. అనేక మందికి గృహాలు నిర్మించి వాళ్ళకి జీవనోపాధి కల్పించారు. ఇంకా ఆయన ఇన్స్పిరేషన్తోనే నేను కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా ఇలా సేవ చేస్తూ ఉన్నాను. ఇప్పటికి అనేక సేవా కార్యక్రమాలు చేశాము ఈ గోపాలపురం నియోజకవర్గంలోనే. ఇంతకు ముందు వచ్చేసి ఇండివిజువల్గా చేసుకునే వాళ్ళము. ఇప్పుడు ఏంటంటే పార్టీలో జాయిన్ అయ్యి పార్టీ ప్రకారం నడుస్తూ ఉన్నాము. అంటే మెయిన్ కార్యక్రమాలకు సంబంధించి అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే డొక్కా సీతమ్మ అన్నదానికి సంబంధించి ఆవిడ చాలాసార్లు స్మరించుకున్న పద్ధతి, అంటే మీరు ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? అక్కడ గౌరీపట్నంలో నిత్యం వచ్చే భక్తులకు నిత్య అన్నదానం నిర్వహిస్తూ ఉంటామండి. రోజు వేలాది మంది భక్తులు వస్తారు. సండే వస్తే అరౌండ్ 10,000 మంది వస్తారు. ఆకలితో ఉండకూడదు భక్తులు అనే ఉద్దేశంతో అన్నదానం నిర్వహిస్తూ ఉన్నాము. పవన్ కళ్యాణ్ గారికి కూడా డొక్కా సీతమ్మ గారంటే అభిమానం ఎక్కువ. నాకు అది బాగా నచ్చింది. నేను కూడా ఈ సేవలోనే నిమగ్నమై ఉన్నాము. అంటే సభ్యత్వాల నమోదుకు సంబంధించి కూడా అంటే జిల్లాలో అంటే ఎక్కువగా కొత్తగా మీరు అంటే మహిళా నాయకురాలుగా ఉన్నారు, అంటే ఎక్కువగా సభ్యత్వాలు చేసినట్లు తెలుస్తుంది. అంటే మొత్తం ఎన్ని సభ్యత్వాలు చేశారు, ఏ విధంగా చేశారు? 850, సుమారు 850 వరకు సభ్యత్వాలు నమోదు చేశాము. ఫస్ట్ టైం అయినా కూడా ఇంత అవుట్పుట్ వచ్చింది మాకు. యాక్చువల్గా ఫ్రెష్ ఓన్లీ గౌరీపట్నం విలేజ్లోనే ఫ్రెష్గా మెంబర్షిప్ ఇచ్చిన వాళ్ళే 800 మెంబర్స్ వరకు ఉన్నారు. అందరూ కూడా ముందుకు వచ్చారు. నేను వాళ్ళతో మాట్లాడి ఈ ఇన్సూరెన్స్ గురించి, మెంబర్షిప్ గురించి తెలియపరచడం వల్ల వాళ్ళు కూడా ముందుకు వచ్చి మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. అంటే పార్టీకి గోపాలపురం నియోజకవర్గంలో కూటమికి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నారు, టీడీపీకి సంబంధించి కూడా అంటే కార్యక్రమాలకు సంబంధించి అంటే అందరూ కలిసి ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, నియోజకవర్గంలో ఏ విధంగా కొనసాగుతున్నారు మొత్తం అంతా? కూటమి ప్రభుత్వం ద్వారా మేము కూడా మా దగ్గరికి పెన్షన్ కోసం కానీ ఇతర వేరే ఏమన్నా ఇబ్బంది ఉండి వచ్చినట్లయితే మేము ఇక్కడ ఎమ్మెల్యే, గోపాలపురం ఎమ్మెల్యే అయినటువంటి మద్దిపాటి వెంకటరాజు గారి దృష్టికి తీసుకువెళ్ళడం, ఆయన కూడా ఇమీడియట్గా సాల్వ్ చేయడం, ప్రజలకు అందుబాటులో ఉండడం ద్వారా చాలా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. మేము కూడా సపోర్టివ్గా సార్కి అనుగుణంగా నడుస్తూ ఉన్నాము. అంటే మొత్తం నిధులకు సంబంధించి అంటే పేదలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చామని చెప్తున్నారు. అంటే మీకు కూడా మన మామూలుగా అంటే నిర్దిష్టమైన గోల్ ఒకటి ఉంటుంది, అంటే ఏ విధంగా ముందుకు సాగాలనుకుంటున్నారు, ఇంకా ఎలా ఏ విధంగా కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నారు? అంటే సేవ అంటే పవన్ కళ్యాణ్ గారు ఇన్స్పిరేషన్తోనే అండి. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా నడవాలనే ఉద్దేశంతో, దాని ప్రకారం జనసేన పార్టీ పిలుపు ప్రకారం పార్టీ ఏ విధంగా ఈ ఆదేశాల మేరకు నేను దాని ప్రకారం అనుగుణంగా నడుచుకుంటూ ఉంటాను. అంటే సభ్యత్వాలు పెద్ద ఎత్తున చేసామంటారు. మొత్తం పార్టీ నుంచి మీకు ఎటువంటి సూచనలు ఇస్తున్నారు, సలహాలు ఇస్తున్నారు? రీసెంట్గా నాగబాబు గారు కాల్ చేశారు, జూమ్ కాల్లో అటెండ్ అయ్యారు. ఆయన అప్రిషియేట్ చేయడం జరిగింది. ఇంత సభ్యత్వం చేయించామని ఆయన కూడా అప్రిషియేట్ చేశారు.
అంటే మొత్తానికి అంటే రాజకీయాల్లోకి రావడం అంటే ఏదో ఒక పదవి ఆశించి రావడం అనేది సాధారణంగా ఉంటుంది. అంటే మీరు ఏ గోల్తో మొత్తం నియోజకవర్గం సంబంధించి రాజకీయాల్లోకి రావడం జరిగింది? అంటే ఏ విధంగా అంటే భవిష్యత్తులో ఏమన్నా ప్రజాప్రతినిధిగా పోటీ చేసే అవకాశం కానీ అంటే ఆశయంతో వచ్చారా ఎలా మొత్తం? పర్టికులర్గా గోల్ అని ఏం లేదు, ఏదో గోల్ అనుకొని రాలేదు. సేవ చేయాలన్న ఆలోచనతోనే వచ్చాను, సేవ చేస్తున్నాను. ఇది మొత్తానికి అటు సేవా కార్యక్రమాల్లోనూ అలాగే పేదలకు సంబంధించి వివిధ సంస్థల్లో అంటే ఇప్పుడు దాకా నిర్వహిస్తున్నటువంటి సామాజిక కార్యక్రమాల్లో కూడా ముందున్నటువంటి దిర్సిన ఫాతిమారాణి భవిష్యత్తులో కూడా అటు జనసేన పిలుపు మేరకు పార్టీలో చురుగ్గా ఉండటంతో పాటు అటు సేవా కార్యక్రమాలన్నీ కూడా కొనసాగించే విధంగా తాను ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు కూడా చెబుతున్న పరిస్థితి. ప్రసాద్తో శ్రీనివాస్, టెన్టీవీ, గోపాలపురం నియోజకవర్గం నుంచి.